రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో సిటీతో పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇవాళ 9, రేపు 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇవాళ, రేపు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఇవాళ 9 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రేపు హైదరాబాద్ సిటీతో పాటు 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేశారు. ఎల్లుండి 13 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని సమస్యలపై దృష్టి పెట్టారు నేతలు. నిన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు గ్రామాల్లో రోడ్లు తెగిపోయి రాకపోకలు బంద్ అయ్యాయి. అక్కడక్కడ కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆయా ప్రాంతాల్లో మరమ్మత్తు పనులు చేసి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామంటున్నారు లీడర్స్.